ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తవుతుంది. కొన్ని చోట్ల ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. 15 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చిన చోట 1 కంటే ఎక్కువ ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ వ్యవహారంపై ఈ సమాచారం అందించనున్నారు మా ప్రతినిధి ఎంపీ రావు. చెప్పండి. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18 నుంచి 25 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. 25వ తేదీ తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ స్పీకర్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చాయి. అసెంబ్లీకి సంబంధించి 3,925 నామినేషన్లు దాఖలు కాగా లోక్సభకు సంబంధించి మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 548 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగిసింది. 26న నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కూడా ముగిసింది. ఈ రోజు చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు చివరి రోజు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎవరైనా నామినేషన్ దాఖలు చేసిన వారు విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఈ రోజు సాయంత్రం లోపల చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అయితే సుమారు అసెంబ్లీకి చూసినట్లయితే 3,925 నామినేషన్లు వస్తాయి. వాటిలో చాలా వరకు కూడా ఒక్కో పార్టీకి సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ నామినేషన్ పత్రాల్లో ఏదైనా సమస్యలు ఇబ్బందులు వస్తే మళ్ళీ నామినేషన్ రిజెక్ట్ అవుతుందమా అనే భయంతోనూ కొంతమంది తమ కుటుంబ సభ్యులతోనో లేదంటే సన్నిహితులతోనో కూడా నామినేషన్లు దాఖలు చేయించారు. అటువంటి నామినేషన్లన్నీ కూడా ఈ రోజు ఉపసంహరించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు టైం ఇచ్చిన తర్వాత ఈ రోజు రాత్రికి మొత్తం ఎన్ని నామినేషన్లు ఉపసంహరించుకున్నారు, ఇంకా ఎన్ని నామినేషన్లు మిగిలి ఉన్నాయనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. ఈ రోజు ఈ మొత్తం ఉపసంహరణ ముగిసిన తర్వాతే ఎన్నికల బరిలో ఎంతమంది నిలుస్తున్నారు, ఏ స్థానం నుంచి ఎంతమంది బరిలో నిలుస్తున్నారు అనే దాని మీద స్పష్టత వస్తుంది. వాస్తవంగా అయితే ఒక్కో చోట కూడా అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్, అలాగే లోక్సభకు సంబంధించి ఒక ఈవీఎం మిషన్ కూడా పెడతారు. అయితే ఒక్కొక్క ఈవీఎం మిషన్ లో 15 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఫీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కానీ నామినేషన్లు చూసినట్లయితే చాలా చోట్ల 15 కంటే ఎక్కువ నామినేషన్లు రావడంతో 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న చోటన 2 లేదా 3 ఈవీఎం మిషన్లు పెట్టాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. సో ఈ రోజు సాయంత్రానికి అయితే మొత్తం ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు, ఇంకెంతమంది బరిలో నిలుస్తున్నారు అనే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.